అసెంబ్లీకి హాజరు కాని మాజీ సీఎం కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సీఎం నివాసానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సీఎంకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో సిద్దిపేట నుంచి పాదయాత్రకు కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్ చేరుకున్నారు. వారంతా రాజ్ భవన్ వెళ్లి గవర్నర్కు వినతి పత్రం అందించనున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రేవంత్ రెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. అయితే అసెంబ్లీకి హాజరు కాని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే చూస్తే మాత్రం దాదాపు ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇది 5వ సెషన్ జరుగుతుంది. ఈ బడ్జెట్ సెషన్స్ అన్ని కూడా చాలా కీలకమని చెప్పుకోవాలి. ఒకవైపు ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గానీ, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య కూడా మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇటు బిల్లుల విషయంలో కూడా ఇప్పటికే ఇటు అసెంబ్లీ సమావేశంలో ఇటు శాసనసభ శాసన మండలిలో కూడా చర్చ జరుగుతుంది. అయితే ఈ సెషన్ లో ఒక్కరోజు మాత్రమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశం కూడా హాజరయ్యారు. అది కూడా మొదటి రోజు గవర్నర్ ప్రసంగం మాత్రంకే ఆయన హాజరై బుక్ లో కూడా సైన్ చేసి వెళ్లిపోయారు. కాబట్టి మరి అసెంబ్లీ సమావేశాలకు రాని మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో సిద్దిపేట నుంచి పాదయాత్రగా హైదరాబాద్ చేరుకున్నారు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు. అయితే వీళ్ళ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయాన్ని కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లి మరి కేసీఆర్ అసెంబ్లీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే విధంగా చూడాలని కూడా చెప్పారు. మరి ఏ రకంగా చూసినా గానీ అంటే ప్రతిపక్ష నేత అన్నప్పుడు మరి ప్రజల తరపున మరి అసెంబ్లీలో కూడా ఫైట్ చేయాలి, ప్రజా సమస్యల మీద లేవనెత్తుతూ కూడా ఒకవైపు ఎదురుదాడికి దిగాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత దాదాపు ఈ యొక్క 15 నెలల్లో 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. గత అసెంబ్లీ సెషన్ లో అంటే గత అసెంబ్లీ సెషన్ లో మాత్రం బడ్జెట్ సమావేశాలు మాత్రమే హాజరయ్యారు. మరి ఈ సెషన్ లో మాత్రం మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి మాత్రమే కేసీఆర్ అటెండ్ అయ్యి వెళ్లిపోయారు. తర్వాత దాదాపు ఈ రోజు 8వ రోజు అసెంబ్లీ సమావేశం కూడా కొనసాగుతుంది. మరి ఎక్కడ కూడా మాజీ సీఎం ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎక్కడ కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా హాజరు కాలేదు. మరి యొక్క 4 సెషన్లు కూడా మరి 1-2 సార్లు మాత్రమే హాజరయ్యారు. కాబట్టి మరి ఎక్కడ కూడా ప్రజా సమస్యల విషయంలో గానీ మరి ఎక్కడ కూడా అసెంబ్లీ రాకుండా మరి ప్రజల్లోకి రాకుండా ఓన్లీ ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమైనటువంటి ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని వెంటనే శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. మరి ఎక్కడ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు. జనరల్ గా ఇటు బీఆర్ఎస్ కీలక నేతలు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గాని, కేటీఆర్, ఇతర మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. మరి ప్రజా సమస్యలపై ఏ రకం కూడా ఆయన మాట్లాడలేదు. ఓన్లీ ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమయ్యాడు. కాబట్టి మరి అతని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క సభ్యత్వాన్ని అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వినతి పత్రం ఇచ్చారు. మరి చాలా మంది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలిసి విజ్ఞప్తి కూడా చేశారు. మరి పెద్ద ఎత్తున కూడా వాళ్ళంతా కూడా గజ్వేల్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళంతా కూడా రావడం జరిగింది. కాబట్టి మరి కేసీఆర్ నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది వచ్చారు. కాబట్టి మరి వాళ్ళు కలవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలిసి వినతి పత్రం ఇచ్చారు. మరి కాసేపట్లోనే అంటే మధ్యాహ్నం 2-2:30 గంటల మధ్యలో ఇటు రాజ్ భవన్ కూడా ఇటు జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం నుంచి పాదయాత్రగా రాజ్ భవన్ కూడా కాంగ్రెస్ నేతలు ఇటు నర్సిరెడ్డి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున సిద్దిపేట నుంచి పాదయాత్రగా వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కూడా మరి కాసేపట్లోనే మధ్యాహ్నం 2 తర్వాత రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కూడా వినతి పత్రం ఇచ్చి మరి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయనున్నారు. మరి కేసీఆర్ యొక్క సభ్యత్వం రద్దు చేయాలి. మరి ఎక్కడ కూడా అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కావడం లేదు. కాబట్టి మరి ఆయన యొక్క సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని కూడా వాళ్ళు ప్రధానంగా గవర్నర్ కూడా వినతి పత్రం ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లోనే మధ్యాహ్నం 2-3 గంటల మధ్య గవర్నర్ ను కూడా కలిసి
మరి కేసీఆర్ యొక్క సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు కూడా కోరనున్నారు వైశాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్.